దేవుని నామాన్ని మహింకలను గాక. నేటి దినం మీద మన వాక్యంలో ఏమని ధ్యానించుకున్నాము అంటే, జ్ఞాని తన కోపాన్ని తాను అణుచుకుంటాడు అని, తన కోపాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా జాగ్రత్త పడతాడని కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని అప్లికేషన్ ఫామ్గా ఎక్కడ మనం యూజ్ చేయాలి, ఎక్కడ మనం దాన్ని ఉపయోగించాలి అంటే, ఈ సమాజంలో ఇప్పుడు చూసినట్లయితే మత కల్లోలాలు అనేకమైనవి జరుగుతున్నాయి. మత ఉన్మాదం అనేకంగా జరుగుతుంది. ఏం చేస్తున్నారు అంటే, క్రైస్తవులను నిందించడం, బైబిల్ని దూషించడం, దేవుణ్ణి కించపరచడం లాంటివి అనేకమైనవి చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? మనం నిజంగా జ్ఞానులము అయితే, వాళ్ళు మనల్ని గొర్రెలు అంటే, అవును కదా, మనం నిజంగా గొర్రెలమే కదా, అంటే ఏమీ తెలియదని కాదు, కానీ దేవుడు కాపరి అయినప్పుడు మనం ఆయన గొర్రెలమే అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మనం కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇలాంటి కంటెంట్ వచ్చే కింద రీల్స్ కింద కామెంట్స్ కానీ చదివినట్లయితే, క్రైస్తవులు జ్ఞానాన్ని కోల్పోయి, క్రైస్తవులు విచక్షణను కోల్పోయి భయంకరమైన మాటలు ఆ హిందువుల్ని అంటూ ఉన్నారు. నీ శత్రువుని క్షమించాలి అనే మాట నీకు తెలియదా? నీవు క్రైస్తవుడవు అని గుర్తుపెట్టుకోకుండా వాళ్ళే ప్రవర్తిస్తే మనకి అసలు ఏమి తేడా ఉంటుంది? కాబట్టి ఎవరైనా సరే మతోన్మాదుల మీద మాట్లాడే ముందు వాళ్ళతో ప్రేమగా మాట్లాడదాం. నాకు కూడా అది సాధ్యం కాదు, ఎందుకంటే దేవుడిని కించపరుస్తున్నప్పుడు ఉక్రోషం అన్నీ వస్తుంటాయి. కానీ జ్ఞానులుగా ఉందాం, మన కోపాన్ని అణుచుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.